లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్లో రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో రెండో ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనే ఆతృత అందరిలోనూ నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితం తేలాలంటే మాత్రం రెండు జట్లు కూడా బజ్బాల్ తరహా బ్యాటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫలితం తేలుతుంది. అలా కాని పక్షంలో ఈ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మూడో రోజు ఆట చివరి ఓవర్లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. మూడో రోజు టీమిండియా ఆల్అౌట్ అయిన తర్వాత 6 నిమిషాల సమయం ఆడే అవకాశం మాత్రమే ఇంగ్లాండ్కు దక్కింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు టీమిండియాతో ఒక్క ఓవర్ మాత్రమే వేయించారని, మరొక ఓవర్ వేయించకూడదని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఓపెనర్ జాక్ రాలీ సమయాన్ని వృధా చేయడం మొదలుపెట్టాడు. ఇది గిల్కి కోపం తెప్పించింది. ఆవేశంతో ఊగిపోయాడు. నీ కాడే దమ్ము లేదా అనే అర్థం వచ్చేలా ఇంగ్లీష్లో చాలా పరుషమైన పదజాలంతో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా బూమ్రా వేసిన ఒక బంతి క్రాలీ చేతికి తగిలింది. దీంతో ఇంగ్లాండ్ ఫిజియో మైదానంలోకి వచ్చాడు. అప్పుడు మరి కాస్త సమయం వృధా అయింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్లందరూ కూడా కాస్త వెటకారంగా చప్పట్లు కొడుతూ క్రాలీపై మండిపడ్డారు. ఆ సమయంలో గిల్ మాట్లాడుతూ ఎవరైనా సబ్స్టిట్యూట్ కావాలేమో అడగండని సెటైర్ వేశాడు. అలా ఇంగ్లాండ్ ఓపెనర్లు తాము అనుకున్నట్లే కేవలం ఒక్క ఓవర్ మాత్రమే టీమిండియాతో వేయించారు. మరొక ఓవర్ వేసే సమయం మిగల్లేదు. ప్రస్తుతం గిల్ ఆవేశంతో ఊగిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గిల్లో ఫైర్ మామూలుగా లేదంటూ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పంత్ చాలాసార్లు ఇలా సమయం వృధా చేసే పనులు గతంలో చేశాడు. అంతేకాకుండా ఈ టెస్ట్ సిరీస్లో టీమిండియా ఆటగాళ్లు కూడా చివరిలో ఇంగ్లాండ్తో మరొక ఓవర్ వేయించకూడదనే ఉద్దేశంతో టైం వేస్ట్ చేసేలా పలు సందర్భాల్లో వ్యవహరించారు. టీమిండియాకి ఒక రూల్, ఇంగ్లాండ్కి ఒక రూలా? ఆటలో భాగంగా ఆటగాళ్లు ఇలా చేస్తూ ఉంటారు. గిల్ ఈ రేంజ్లో రెచ్చిపోవడంలో అర్థం లేదు, సరైన పద్ధతి కాదు అని ముఖ్యంగా ఇంగ్లాండ్ అభిమానులు వాపోతున్నారు. ఈ విషయంలో గిల్ ఆవేశం కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.